వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు, స్పిరిచువల్ హీలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ లైఫ్ కోచ్. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హాయ్ అమ్మా. ఈ మధ్య చాలా మంది కంప్లైంట్స్ మ్యామ్, ఇంటాలరెన్స్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, అట్ ద సేమ్ టైం టైప్స్ కూడా పెరిగిపోతున్నాయి. లైక్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు, మిల్క్ ఆర్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోరు, కొంతమంది గ్లూటెన్ ఫ్రీ అంటున్నారు. ఇవన్నీ ఎక్కువగా అవుతున్నాయి కదా, సో ఇది ఎంతవరకు మనం చేయొచ్చు? అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్లూటెన్ అండ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఇస్ వెరీ ప్రామినెంట్ నా. చాలా ఒకప్పుడు లేదు అసలు ఎవరికి. గ్లూటెన్ పాలు తాగే పడుకునే వాళ్ళం. పొద్దున్న మధ్యాహ్నం పొద్దున్న సాయంత్రం రాత్రి 3 పూటలు పాలు తాగి పడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ అ బిగ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ స్లీప్. అట్లాంటివి రోజుల నుంచి ఇప్పుడు వీ డోంట్ డ్రింక్ మిల్క్ ఓన్లీ అట్ ఆల్. ఎందుకంటే పిల్లలకి ఒక టైం వచ్చిన తర్వాత పాలు మానేయండి అంటున్నారు, ఇంటాలరెన్సెస్ అవుతున్నాయి, పాలు తాగానే కడుపులో నొప్పి, బ్లోటింగ్, అరగదు, ఇంటాలరెన్స్. సేమ్ థింగ్ విత్ యువర్ గ్లూటన్ రిలేటెడ్ వీట్ అవన్నీ. ఓకే, సో ఒకప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? బట్ వీఆర్ కాన్స్టెంట్లీ బ్లేమింగ్ మిల్క్ అండ్ వీఆర్ కాన్స్టెంట్లీ బ్లేమింగ్ వీటిని. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ మీరు ఆల్రెడీ మీ లైఫ్ స్టైల్లో ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో, లైక్ జంక్ ఈటింగ్, లేట్ స్లీపింగ్, నాట్ ఈటింగ్ ఆన్ టైమ్, నాట్ స్లీపింగ్ ఆన్ టైమ్, నాట్ వెయిటింగ్ ఫర్ ద ఫుడ్ టు గెట్ డైజెస్టెడ్, అట్లా అరగకుండా మళ్ళీ మీద ఇంకొకటి తినేయడము, హెవీగా డైజెస్ట్ అయ్యే ఆహారాలు తీసుకోవడం, అంటే టైం ఎక్కువ పట్టడం, లైక్ యువర్ ఎనీ జంక్ ఫుడ్, ఇవన్నీ తినడం వల్ల మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ యాక్చువల్లీ స్పాయిల్డ్ అవర్ గట్ హెల్త్. ఓకే, ఆ గట్ హెల్త్ స్పాయిల్ అయిపోయిన తర్వాత మనకి లాక్టోస్ ఇంటాలరెన్స్ అక్కడ మొదలవుతుంది. వెన్ యువర్ గట్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్, దెన్ దట్ ట్రిగర్స్ యువర్ లాక్టోస్, యువర్ గ్లూటన్, అన్ని ఇంటాలరెన్స్లు, యువర్ ఎలర్జీస్, ఏది తిన్నా పడకపోవడం, ఇది అక్కడ మొదలవుతుంది అనమాట. కాబట్టి అఫ్కోర్స్ వాట్ కైండ్ ఆఫ్ అ ప్రోడక్ట్ వీఆర్ యూజింగ్ అన్నది కూడా ఒకటి ఉంది అక్కడ. కానీ ప్యూర్గా మిల్క్ని బ్లేమ్ చేయడానికి లేదు. మిల్క్ ఈజ్ ద ప్యూరెస్ట్ థింగ్ ఆన్ ఎర్త్ అసలు మామూలుగా చూసుకుంటే కనుక. అండ్ వీట్ ఈజ్ అ గుడ్ కార్బ్ సోర్స్ ఫర్ అవర్ బాడీ. సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ ఇంటాలరెన్సెస్ ఎట్లా కంట్రోల్ చేయాలి. ఫస్ట్ ఎప్పుడైనా మీకు ఇంటాలరెన్స్ అనిపిస్తూ ఉంటే కనుక మెల్లిమెల్లిగా మీ ఫుడ్లో ఫస్ట్ గట్ హెల్త్ క్లియర్ చేసుకోండి. ఈ ఇంటాలరెన్స్ మొదలైనప్పుడే మనకేమవుతుందంటే తాగగానే లీకీ గట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. పాలు తాగగానే మోషన్ వెళ్ళాలి అనిపించడము, తినగానే మోషన్కి వెళ్ళి చాలామంది అట్లా అనిపిస్తుంటుంది. దే వాంట్ టు యూజ్ ద వాష్రూమ్ అనమాట. అట్లా అనిపిస్తూ ఉందంటే కొంచెం గట్ రీసెట్ చేసుకోవడం చాలా అవసరం. గట్ రీసెట్ చేసుకోవడం చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా వీడియోస్ వస్తున్నాయి. బట్ సింపుల్గా రీసెట్ చేసుకోవడం అంటే కొన్ని రోజులు గో ఆన్ లైట్ ఫుడ్ అనమాట. ఈజీగా బాయిల్డ్ వెజిటేబుల్స్, బాయిల్డ్ ఫుడ్ అట్లాంటివి తీసుకొని అవాయిడ్ యువర్ మిల్క్, ఇట్లాంటివన్నీ ఫస్ట్ అవాయిడ్ చేసేయండి కొన్ని రోజుల వరకు అవాయిడ్ చేసిన తర్వాత ఒక అట్లీస్ట్ 30 days స్లోగా బాయిల్డ్ మాత్రమే తినండి. బాగా మెత్తగా ఉడికించిన అన్నము అట్లాంటివి తీసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా సెట్ అవుతుంది. సెట్ అయిన 30 days తర్వాత లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మిల్క్ని ట్రై చేయండి. ఓకే, మిల్క్లో ఏం చేస్తారంటే అల్లం వేసి మరగబెట్టి ఆ మిల్క్ తాగండి. షుగర్ యాడ్ చేసుకోవద్దు ఇందులో. అల్లం వేసి మరగబెట్టి ఆ పాలని అట్లీస్ట్ ఒక 10-12 days ఆర్ 15 days వాడిన తర్వాత దెన్ గో ఫర్ అ నార్మల్ మిల్క్. ఓకే, పిల్లలకు కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి మనం. ఓకే, సేమ్ థింగ్ మళ్ళీ గ్లూటన్ అన్నారు. ఆ గ్లూటన్ ఇంటాలరెన్స్తో ఏం చేస్తాం, ఇవన్నీ చేసిన తర్వాత మెల్లిగా మళ్ళీ గ్లూటన్ ఫుడ్స్ ఏవైతే చపాతీ ఉంటుందో స్టార్ట్ విత్ 1 small చపాతీ. ఆ చపాతీ తిన్నప్పుడు హ్యావ్ మోర్ కర్రీ, లైక్ మోర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఎక్కువ కర్రీ. ఒక చపాతీ తింటే మేబీ 1 full big bowl ఆఫ్ కర్రీస్, సలాడ్, ఇవన్నీ. అంటే ఇది బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరు రా సలాడ్ తీసుకోండి, ఎక్కువ కూరగాయలు తీసుకోండి. 1 చపాతీ, నెక్స్ట్ డే చూడండి ఎట్లా ఉంది, ఐ ఫీలింగ్ ఓకే, డైజెషన్ అవుతుందా లేదా, బికాస్ ద ప్రాబ్లమ్ ఈజ్ యువర్ గట్ అండ్ నాట్ ద ఫుడ్. కాబట్టి మీ గట్ రీసెట్ చేసుకోవడానికి ఇట్లా అది బాగుంది అంటే నెక్స్ట్ డే 2 చపాతీస్ అట్లా విత్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్. ఓకే, గట్ రీసెట్కి అట్లీస్ట్ ఒక 3 to 4 months ఇవ్వాలి. బాగుంది కదా, 1 month తర్వాత మళ్ళీ ఐ విల్ ఈట్ నార్మల్ అంటే మీ గట్ మీకు ఒక వార్నింగ్ సైన్ ఇస్తుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ వాట్ యువర్ ఈటింగ్, సో ఈట్ హెల్దీ అని ఆల్రెడీ చెప్తుంది. కాబట్టి ఈ హెల్దీ ఈటింగ్ స్టైల్లోకి మనం వెళ్ళిపోతే కనుక ఇట్ విల్ వర్క్ వండర్స్ ఆన్ అవర్ హెల్త్. బట్ గట్ హెల్త్ ఖరాబ్ అయింది, వీ హ్యావ్ టు డూ సంథింగ్, దిస్ ద రైట్ టైం అనేది ఎప్పుడు అనుకోవచ్చు? అంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా. ఐదర్ యూఆర్ కాన్స్టిపేటెడ్
ఆర్ యూ యూజ్ ద వాష్రూమ్ టూ ఫ్రీక్వెంట్లీ, తినగానే ఏమైనా తినగానే జ్యూసెస్ తాగగానే, చాలా మందికి జ్యూస్ తాగగానే దే రష్ టు ద బాత్రూమ్. ఓకే. స్పైసీ ఫుడ్ తినగానే ఇమీడియట్గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ దే గో టు ద బాత్రూమ్. ఇవన్నీ ఉన్నాయంటే గట్ రీసెట్ ఇవన్నీ ఆపేయమని చెప్తోంది మనకి. టూ మచ్ ఆఫ్ స్పైస్, నాన్ వెజ్ ఇవన్నీ ఆపేసి ఒక బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ చేసుకోవడం. అండ్ ఈ మధ్య గట్ రీసెట్ అని చాలా సప్లిమెంట్స్ వస్తున్నాయి, అవేమీ అవసరం లేదు. దే కమిట్ టూ మచ్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన వీక్నెస్ మీద క్యాష్ చేసుకుంటారు. అట్లాంటివన్నీ వెళ్ళక్కర్లేదు. మీరు ఇంట్లోనే చిన్న గట్ రీసెట్స్ అవన్నీ చేసుకోవచ్చు రెగ్యులర్గా. మీరు తినే మంచి ఫైబర్ ఫుడ్ కానివ్వండి, ఎట్లాంటి ఫుడ్ తింటున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీ గట్ రీసెట్. ఓకే. అండ్ ఆల్సో ఈ డీటాక్స్ డ్రింక్స్ అని వస్తూ ఉంటాయి కదా మ్యామ్, అది మండే ఈ జ్యూస్ లేదంటే ఈ జ్యూస్ అని చెప్పేసి, సో అవి ఎంతవరకు బెనిఫిషియల్? ఐ మీన్ సీరియస్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ, నా మెయిన్ థింగ్ ఏంటంటే అన్నీ కలిపేసి యునో దే మేక్ ఇట్ లుక్ సో లైక్ ఒక గ్లాస్ జార్లో పుదీనా ఇదేసి అదేసి ఇది తాగేగానే ఏదో అయిపోతుంది, నథింగ్. ఓకే, ఆయుర్వేదాలో ఒక రొటీన్ ఉంటుంది, ఆ రొటీన్ ఫాలో అవ్వండి. అన్నిటికంటే బెస్ట్ డీటాక్స్ ఈజ్ యువర్ వాటర్, వాట్ యూ డ్రింక్. ఓకే, ఆ వాటర్ గోరువెచ్చని నీళ్ళు మార్నింగ్ తాగితే సరిపోతుంది. అందులో మీరు కావాలంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్, గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు జీలకర్ర, వాము, ధనియాలు ఈ 3 మరగబెట్టి ఆ వాటర్ని మార్నింగే తాగండి. ఓకే. అండ్ లీటర్లు కూడా తాగక్కర్లేదు, బ్రేక్ చేయాలి ఆ వాటర్ని కూడా. ఒక మార్నింగ్ ఒక 360 to 500 ml వాటరు, మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ముందు కొంచెము, లంచ్కి ముందు కొంచెం, అట్లా బ్రేక్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. నైట్ పడుకునే ముందు యూ హ్యావ్ యువర్ వాట్ ఎవర్ త్రిఫలా కలిపిన వాటర్ అట్లాంటివి తాగితే నెక్స్ట్ డేకి మీకు ఫ్రీగా ఉంటుంది కడుపు. సో బ్రెడ్ ఆమ్లెట్ మ్యామ్, మోస్ట్ ఫేవరెట్, కామన్ అండ్ సింప్లెస్ట్ బ్రేక్ఫాస్ట్ కదా. సో చాలా మంది బ్రెడ్ని రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటారు కదా, అండ్ అంత రెగ్యులర్గా తింటే మంచిదా? అండ్ ఆల్సో వన్స్ కొన్న తర్వాత ఎన్ని డేస్ పాటు మనం యూస్ చేయొచ్చు ఆ బ్రెడ్? ఓకే, బ్రెడ్ ఆమ్లెట్ ఈజ్ ఫేవరెట్ ఆఫ్ ఎవ్రీ వన్, ఎవ్రీ చైల్డ్, ఎవ్రీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్, ఎవ్రీ వర్కింగ్ ప్రొఫెషనల్. ఇట్స్ ద ఈజియెస్ట్ టు మేక్. సో దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అంటే కనుక వాట్ కైండ్ ఆఫ్ బ్రెడ్ ఆర్ వి యూజింగ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ యూర్ యూజింగ్ మైదా బేస్ కంప్లీట్లీ, ఇట్స్ నాట్ ఎ హెల్దీ వన్. బట్ ఇఫ్ యూర్ యూజింగ్ అ హోల్ గ్రెయిన్, మనం ఎప్పుడైనా బ్రెడ్ చాయిసెస్ తీసుకోవాలంటే ఎవరైనా నో ప్రాబ్లం, బ్రెడ్ ఈజ్ ఓకే. బట్ అందులో మనం హోల్ వీట్ ఒకటి, బట్ జస్ట్ సీ దట్ ఇట్ ఈస్ 100% మేడ్ ఆఫ్ ఐదర్ వీట్ ఆర్ గ్రెయిన్స్ అండ్ నో యాడెడ్ షుగర్స్. అందులో ప్రిజర్వేటివ్ లేకుండా చూసుకునే బ్రెడ్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, దీస్ ఆర్ ది 3 things which we need to check in the bread. So bread is always, any day bread omelette is a healthy thing only, but how we are making it makes a difference. What kind of oil you are using. Butter I don't suggest చేయను, బటర్ యూస్ చేయడము. కొంచెం కాస్త ఘీ వేసి దాన్ని కొంచెం టోస్ట్ చేసి, because that will cover up your carb requirement to the body. When you're using omelette along with it, or a boiled egg or omelette, it is giving you your protein and a healthy fat also. ఈ రెండు ఇస్తుంది. ఇఫ్ యూఆర్ యాడింగ్ సమ్ మోర్ వెజిటేబుల్స్ దానికి ఆమ్లెట్కి, కొన్ని వెజ్జీస్ శాండ్విచ్ లాగా చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్ విత్ యువర్ మైక్రోన్యూట్రియంట్స్ అనమాట. సో ఈ 3 కాంబినేషన్లో ఇట్స్ అ గుడ్, నాట్ అ ప్రాబ్లం. కానీ బ్రెడ్ మాత్రం మైదా లేకుండా చూసుకోవాలి. ఇది పాయింట్ నెంబర్ 1. Can you eat it daily? Yes, those who are okay with it can go ahead. ఆమ్లెట్లో వేరియేషన్స్, స్పినచ్, కార్న్ అవన్నీ మీ ఇష్టం అనమాట. మీ రెసిపీస్, మీ ఓన్ రెసిపీస్ మీరు యూజ్ చేసుకొని తినండి. తర్వాతది ఏంటి అంటే, బ్రెడ్ చూస్ చేసుకునేటప్పుడు ఎట్లా, ఎన్ని రోజుల వరకు మనం బ్రెడ్ తెచ్చుకున్న తర్వాత మనం చాలామంది ఏం చేస్తాము, తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాం పాడవకుండా ఉంటుందని. కాకపోతే ప్రతి బ్రెడ్కి అందులో ప్రిజర్వేటివ్ లేకుండా ఉండే బ్రెడ్ తీసుకుంటాం కాబట్టి దెర్ ఈస్ అ షెల్ఫ్ లైఫ్ టు ఎవ్రీథింగ్. ఈవెన్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయటకు తీయగానే అది పాడైపోయి ఇట్లా చెమ్మొచ్చేసి అట్లా అయిపోతూ ఉంటుంది. సో మై సజెషన్ వుడ్ బి, అది ఫ్రిడ్జ్లో పెట్టకుండా మీరు ఫస్ట్ చూసుకోవాలి. రెండోది ఏంటి అంటే, ఒకవేళ బ్రెడ్ తెచ్చుకొని మనకు తెలిసి 3-4 days ఈజ్ ఓకే. దాని మీద ఆల్రెడీ మనకి రాసి ఉంచుతారు అనమాట, యూజ్ ఇట్ బిఫోర్ ఇన్ని డేస్ అని. 3 days 4 days ఉంటుంది మ్యాక్సిమం ఫర్ ఎనీ బ్రెడ్. ఇట్ ఈస్ 3 to 4 days. ఆ 3 to 4 daysలో కూడా ఒక్కొక్కసారి మనకి బ్రెడ్ ఇలాగా మాయిశ్చర్గా ఎక్కువ అలాగా అయిపోతూ ఉంటుంది, కొన్ని డ్రై అయిపోతూ ఉంటుంది. సో ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇట్లా బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు మనం చేయాల్సిన ఒక మంచి పని ఏంటంటే, ఫస్ట్ అది ప్లాస్టిక్లో నుంచి తీసేయండి, కవర్స్లో వస్తుంది కదా, అందులో నుంచి తీసేసి ఏదైనా ఒక క్లాత్ బ్యాగ్ దాని టైప్లో పెట్టేసి, లేకపోతే మీ ఇంట్లో ఒక డబ్బాలు ఉంటాయి కదా, స్టీల్ డబ్బా అట్లాంటిది ఏంటో, అందులో పెట్టేసి అందులో ఏం చేస్తారంటే కొన్ని రా రైస్ గ్రెయిన్స్ వేసేయండి కింద. లేదంటే ఒక బే లీఫ్, బిర్యానీ తేజ్పత్తా, బిర్యానీ ఆకు, అది అందులో వేసి పెట్టేస్తే ఇది ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది. దాంట్లో ఏదైనా మాయిశ్చర్ అట్లా వచ్చినా కానీ అది అబ్జార్బ్ చేసేస్తూ ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టిప్స్ ఫర్ స్టోరింగ్ బ్రెడ్. ఓకే, బట్ హౌఎవర్
ఈ 2 చేసినా కానీ 3 డేస్లో ఫినిష్ చేసేసేయండి. ఓకే, యాజ్ ఫ్రెష్ యాజ్ పాసిబుల్. థర్డ్ థింగ్ ఏంటి అంటే బ్రెడ్ కొనుక్కునేటప్పుడు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకంటే అందరు పిల్లలకి మనం డబ్బాలో బ్రెడ్డే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్డే. సో మనం బ్రెడ్ కొనుక్కునేటప్పుడు ఎంతమంది గమనించుంటారో దానికి ఈ ప్యాకెట్కి ఒక ట్యాగ్ ఉంటుంది. అవును. ఓకే, సో ఐ హ్యావ్ దిస్ ట్యాగ్ హియర్. ఓకే, ఇట్లాంటిది ఒక కలర్ తోటి ఒక ట్యాగ్ ఉంటుంది ఇట్లా అని, దీన్ని బ్రెడ్కి ఇట్లా వేసేసి దీన్ని ఇలా చుట్టేస్తారు కదా. సో మనం ఇది తీసి ఏమనుకుంటామంటే దీనికి యాక్చువల్గా రెడ్ కలర్ ఉంది ఇది. సో ఇది ఏమనుకుంటాం మనం, ఇది తీసేసి కట్ చేసేసి పాడేస్తాం. అయితే పాడేయచ్చు, నో ప్రాబ్లం, దీంతో ఏం అవసరం లేదు. కాకపోతే ఇది కొనేటప్పుడు ఇది ట్యాగ్ చూసుకొని కూడా మనకి చాలా అవసరం అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ జస్ట్ రీటరేటింగ్. సో ఏంటంటే బ్రెడ్ బేకింగ్ అప్పుడు వారంలో ఏ రోజు ఆ బ్రెడ్ని తయారు చేశారని ఇండికేట్ చేసేది ఈ ట్యాగ్. ఓకే ఓకే, సో ఇది ఇప్పుడు ఇది రెడ్ కలర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ మేడ్ ఆన్ ప్రాబబ్లీ ఆన్ థర్స్డే అనమాట. ఓకే, థర్స్డే కొన్నాము అంటే టుడే ఈజ్ వాట్ మండే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. ఓకే, థర్స్డే బేక్ చేసిన బ్రెడ్ నేను కొనుక్కున్నాను. అలాగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కలర్. సో మండే బేక్ చేసిన బ్రెడ్కి బ్లూ కలర్ ఉంటుంది, ట్యూస్డేకి గ్రీన్ ట్యాగ్ ఉంటుంది, వెడ్నెస్డే ఐ డోంట్ థింక్ దే బేక్, ఐ థింక్ సో, థర్స్డే దే విల్ హ్యావ్ రెడ్ కలర్ ట్యాగ్, ఫ్రైడే వైట్ ఉంటుంది, సాటర్డేకి ఎల్లో ట్యాగ్ ఉంటుంది అన్నమాట. ఇది సో ఆ ట్యాగ్ చూడగానే మనకు అర్థమైపోవాలి. ఇప్పుడు మీరు ఒకవేళ సాటర్డే వెళ్ళి బ్రెడ్ కొనుక్కుంటున్నారు, సాటర్డే కొనుక్కుంటే మీకు ఒకవేళ ఫ్రైడే కలర్ ఈజ్ వైట్ కలర్ ట్యాగ్ ఉంటే యూ నో ఇట్ ఈస్ ఫ్రెష్ బ్రెడ్ విచ్ ఈస్ బేక్డ్ ఆన్ ఫ్రైడే. అంతకుముందు ఫ్రైడే చేస్తుంటే మనకు తెలియదు. కాకపోతే ఇట్ విల్ హెల్ప్ ద షాప్ కీపర్కి ఏంటంటే స్టాక్ పెట్టుకుంటున్నప్పుడు హీల్ ట్రై టు డిస్పోజ్ ఆఫ్ ద ఫస్ట్ వన్ అనమాట. మండే చేసింది ఫస్ట్ అమ్మేస్తారు, దాని తర్వాత ట్యూస్డే చేసినవి. సో ఆ కలర్ కోడింగ్ దానికని చేశారు. సో మీరు కొనుక్కునేటప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు సాటర్డే బ్రెడ్ కొనుక్కుంటున్నప్పుడు మీకు మండే బ్లూ కలర్ వచ్చిందంటే ప్రాబబ్లీ అది వదిలేసి వేరేది ఏదైనా ముందు రోజు చేసింది తీసుకుంటే సరిపోతుంది. సో ఈ కలర్స్ అవి చూసుకుంటే ప్రతి బేకింగ్ కంపెనీస్లో కొన్ని రూల్స్ అండ్ ఇవి ఉంటాయి కాబట్టి ఇవి మనం తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వెన్ వీఆర్ బయింగ్, ఎస్పెషలీ వెన్ వీఆర్ గివింగ్ దిస్ ఫుడ్ టు ద చిల్డ్రన్. సో ఫ్రెష్గా ఉంటేనే వాళ్ళు తినగలుగుతారు కాబట్టి ఇవి. సో బ్రెడ్ తోటి చేసుకుని ఇంకా రకరకాల రెసిపీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఓకే, బట్ ఏ కంపెనీ అయినా దిస్ కలర్ రూల్ అయితే ఐ థింక్ కలర్ రూల్ ఈస్ ద సేమ్ ఫర్ ఎనీ కంపెనీ. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెడితే ఇట్ విల్ బీ అ కన్ఫ్యూజన్ కదా. సో ఐ థింక్ స్టాండర్డ్గా ప్రతి ఒక్క కంపెనీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో దే ఫాలో దీస్ రూల్స్, సో విచ్ ఇస్ కన్వీనియంట్ ఫర్ ఎవ్రీ పర్సన్ టు go and buy. Then ma'am, thank you so much, that's so informative. Yeah, thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.